వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్ర ఆరోగ్య కుటుంబ శాఖ మంత్రి భారతి పర్యటించారు. ఇందులో భాగంగా ఎయిమ్స్ హాస్పిటల్లో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు ఆమె హాజరయ్యారు. గత ప్రభుత్వ కాలంలో కేవలం 6 ఎయిమ్స్లు మాత్రమే ఉండేవన్న ఆమె మోడీ ప్రభుత్వం ఇప్పుడు 23 ఎయిమ్స్లను ఏర్పాటు చేసిందని అన్నారు. గతంలో మెడికల్ కాలేజీలు 50,000 మాత్రమే ఉండేవని, కానీ ఇప్పుడు 1,00,000కు మించి ఉన్నాయని తెలిపారు. ఇక కరోనా వంటి కష్టకాలంలో సైంటిస్టులను ఒక గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రజల కోసం కోట్ల వ్యాక్సిన్లు అందించిన ఘనత మోదీకే దక్కుతుందని వెల్లడించారు. जो अभी प्रधानमंत्री जी ने डेवलपमेंट को जोड़ा है, डेवलपमेंट की गारंटी दी है, तो वो गारंटी की गारंटी मंगलगिरी एम्स भी है। वो एम्स जो आज बेहतरीन टर्शरी केयर के लिए इस राज्य की सेवा में जुटा है। मैं धन्यवाद देती हूँ सभी को, सभी मान्यवर आज इस मंच पर उपस्थित श्री मंथ दास जी, श्री टी.एस. रवि कुमार, श्री माधवानंद, श्री डॉक्टर दीप्ति, डॉक्टर राम मोहन, मेरे साथ जुड़े मेरे सभी पार्टी के वरिष्ठ नेता। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.